ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినటానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజు పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం. రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తరువాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి, శ్రీరామచంద్రుడు తమ కులగురువైన వశిష్ఠముని దగ్గరికి వెళ్ళారు. ఆ ముసలాయన ప్రతిరోజు రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు. రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నారు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది. ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు: ఈ పెద్ద ఆయన చూస్తే ఉద్విగ్న మనస్కుల్లాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 ఎన్లు ఇవ్వండి అని చెప్పాడు. ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా 3:15 అయ్యేసరికి రోల్స్ రాయ్స్ కారులో ఠాగూరు ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు ఠాగూర్ 4 గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకొని ఓ కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు 200 రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబం అంతా ఠాగూర్కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు. రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధునితో, మీరు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడట. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఓ ఋషివర్య, ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనమరాండ్రు. నాకు 2 కర్మాగారాలు ఉన్నాయి. ఓ, అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు రవీంద్రుడు. స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనం ఉందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపదలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు. తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచానికి వెళ్ళిపోతే ఆ సంపదలకు విలువ ఉండదు. అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపద అంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. నా జీవితం అంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బతికాను. అవేమీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పొరలను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరకు రావటానికి కారణం జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అన్నాడు. ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది. సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవింపబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ లేదు. రవీంద్రుల వారు సంతోషంగా, ఓ మిత్రమా, నీకు సిరి సంపదల కన్నా ఆత్మ సాక్షాత్కారం మీదనే ఎక్కువ మక్కువ. నీవు నిజంగా ధనవంతుడివే. నీలాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.
నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతికమైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైనవారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ లోకంలో ఇంతకన్నా ధనవంతుడు ఉంటారంటారా?